నిరుపేద కుటుంబాలతో పాటు అనాథ పిల్లలకు రైతులకు సహాయం అందించేందుకు రాధికా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై పేదలకు బట్టలు ఇతర సామాగ్రి అందజేశారు. రాధికా చారిటబుల్ ట్రస్ట్ 18 మంది పిల్లలను దత్తత తీసుకుని వారికి చదువుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తుందని పవన్ ప్రత్యేకంగా వివరించారు. ये न्यूज़ को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेस। ఒక మహిళగా నిస్వార్థమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు నేను ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అనాథులకు వాళ్ళని కాపాడడం, అలాగే క్యాన్సర్ పీడితున్నటువంటి ఒక పేషెంట్లకి సేవలు అందించడం, దాంతోపాటు విద్య కోసం సహాయం చేయడం, రైతులకు బోర్వెల్ వేసి అనేకమైనటువంటి సేవలు అందించడం, ఇలాంటి పేద బస్తీల్లో అనేక మందిని సేకరించి వాళ్ళలో చైతన్యాన్ని నింపి వాళ్ళకు తినేటువంటి ఆహారము పదార్థాలు అలాంటివి కూడా సౌకర్యాలు కల్పించి, అన్నిటికన్నా ముఖ్యమైనది ట్రాన్స్జెండర్ కూడా వాళ్ళు సమానమైనటువంటి సేవలు అందిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు అనాథులు ఎవరుతున్నారో 18 మందిని అడాప్ట్ చేసుకొని ఆమె అలాంటి వాళ్ళందరికీ చదువు చెప్పించి వాళ్ళను అన్ని రకాలుగా అభివృద్ధిలో తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆ రకంగా సేవా కార్యక్రమాలు చేపట్టి రాధికా ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నటువంటి రాధిక గారికి మనసారా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా నేను కోరుకునేది ఒకటే, మనము పిల్లలకు తప్పకుండా చదువుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. విద్య లేనటువంటి వ్యక్తి పశువుతో సమానం. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ విద్యకు ప్రాముఖ్యత ఇచ్చి విద్యను సరైన విధంగా వాళ్ళకు గడపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం మొదలుపెట్టినారు. అందుకనే మహిళలకు కూడా మనం ప్రాముఖ్యత ఇచ్చి మహిళలను కూడా విద్య ఉపాధి రంగాల్లో వాళ్ళను ముందుకు తీసుకెళ్లాలని నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నేను ఈ రాధికా చారిటబుల్ ట్రస్ట్ 2010లో స్టార్ట్ చేశాను. దగ్గర 15 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. ఇది స్టార్ట్ చేయడానికి కారణం అంటే ఏం లేదు, ప్రతి ఒక్కరికి కూడా మన కమ్యూనిటీలో అన్ని అవసరాలు ఉంటాయి. స్పెషల్గా ఆడవాళ్ళకి మాట్లాడటానికి ఇబ్బంది లేదు, కానీ ఆడవాళ్ళని వినడానికి చాలా మందికి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది. సో అలాంటి ఆడవాళ్ళని, పిల్లల్ని, స్పెషల్గా ఆడపిల్లల్ని అందరినీ కూడా చదివించాలని, మనం అక్కడెక్కడ నెగ్లెక్ట్ చేయకూడదని, వీళ్ళందరూ కూడా మనల్ని వచ్చి కలుసుకోవాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ లాంటిది ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటి అనేది రాధికా చారిటబుల్ ట్రస్ట్. అందుకనే ట్రస్ట్ ఓపెన్ చేసాము. సో ట్రస్ట్ వల్ల ఏంటి అంటే అందరూ కూడా మనకి ఏమైనా అవసరం ఉంటే కూడా ఫోన్ చేస్తున్నారు, వచ్చి కలుస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఏంటో చెప్తున్నారు. దాన్ని బట్టి మనం కూడా వాళ్ళకి ఏం చేయగలుగుతామో ఆ సాయాలన్నీ చేస్తున్నాం. ఈ పర్టిక్యులర్ ఈ రోజు జరిగే ఫ్లీ మార్కెట్ ఏదైతే నేను పేరు పెట్టానో, ఇది ఏంటంటే ఇది ఎప్పుడు కూడా ఈ చిన్న పిల్లల్ని చూస్తాను. వీళ్ళు ఇలాంటి ఎగ్జిబిషన్స్ కానీ లేనోళ్ళు, వీళ్ళందరూ బేసిక్గా లేనోళ్ళు, ఇలాంటి ఎగ్జిబిషన్స్కి వెళ్ళలేరు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. మనలాంటి వాళ్ళతో కలవటానికి, మాట్లాడటానికి, అన్ని ఆ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఈ ఫ్లీ మార్కెట్ కండక్ట్ చేశారు. బేసిక్గా ఇది కూడా ఏంటంటే గత 3 నెలల నుంచి మేము బట్టలు, పుస్తకాలు, స్టేషనరీ ఐటమ్స్, ఇంకా మెడికల్ కొన్ని నీడ్స్, ఐ క్యాంప్ ఇవన్నీ పెట్టాము. ఐ క్యాంప్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎవరికైనా కళ్ళజోడు పెడితే వాళ్ళందరూ 10 రోజుల్లో వాళ్ళ బస్తీ లీడర్స్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇవన్నీ పెట్టి వీళ్ళందరినీ ఇక్కడికి పిలిచి వీళ్ళతో ఆటలు ఆడిపించి మేము కూడా డాన్స్ చేసి వీళ్ళకి ఒక మ్యాజిక్ షో కండక్ట్ చేసి ప్రతి లేడీకి, ఓన్లీ లేడీస్కి 850 ఫ్యామిలీస్ వరకు నిత్యావసరాలు కూడా ప్లాన్ చేసాము. మా నిత్యావసరాలు అయితే మేము కౌంట్ కూడా పోయింది. రాధికా చారిటబుల్ ట్రస్ట్ మేము మోర్ దెన్ 6-7 వేల మందికి చేసాం. కోవిడ్ నుంచి కూడా ఎప్పుడు కూడా నిత్యావసరాలు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఇస్తానే ఉన్నాం. ఈరోజు కూడా చాలా ఫ్యామిలీస్కి ఇస్తున్నాము. దీంట్లో కందిపప్పు, నూనె, పంచదార, ఇవన్నీ ఐటమ్స్, ఆటా అన్ని 5 ఐటమ్స్ ఒక్కొక్కటి 1 కేజీ తరపున ఇస్తున్నాం మేము ఓన్లీ లేడీస్కి. ఇది కాకుండా పెద్దోళ్ళకి, పిల్లలకి ఐ క్యాంప్ పెట్టాము. యంగ్స్టర్స్కి, టీనేజ్ లేడీస్కి, పిల్లల యంగ్ టీనేజర్స్ అందరికీ శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. సో ఇవన్నీ ఏంటంటే జస్ట్ వీళ్ళందరినీ ఒక చోటకి తీసుకొచ్చి మేము వాళ్ళతో ఎంజాయ్ చేయడానికి క్రియేట్ చేసిన ప్రోగ్రామే ఇది.
ఇది ఎలా అంటే నాకు ఇట్ ఈస్ సో క్లోజ్ టు మై హార్ట్. వీళ్ళందరినీ నేను గత ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి వెళ్ళి ప్రతి బస్తీ నుంచి అందరినీ పిలిచి రండి నా ప్రోగ్రామ్కి, మీరు రండి వచ్చి ఎంజాయ్ చేయండి అని చెప్పి వాళ్ళకి 40 బస్సెస్ ఆర్గనైజ్ చేసి 40 బస్సెస్ కూడా ఏ బస్తీకి ఆ బస్తీకి వెళ్ళి అందరినీ ఇక్కడ చేర్చి జస్ట్ ఇది ఒక ఫ్లీ మార్కెట్, ఒక ఎగ్జిబిషన్లో వాళ్ళకి క్రియేట్ చేసి వాళ్ళంతా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు భోజనాలు కూడా అరేంజ్ చేసాం అందరికి. సో దిస్ ఈస్ ద ఓన్లీ ఎజెండా అని, దానికంటే ఏం లేదు, జస్ట్ ఎంజాయ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఈ రోజు దగ్గర మా దగ్గర 600+ ఉంటారండి. యాక్చువల్లీ మాకు 400+ అనుకున్నాము, 600+ పిల్లలు ఎక్కువ అయ్యారు, లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు, జెంట్స్ కొంచెం తక్కువే వచ్చారు. మాకు కూడా లేడీస్ కిడ్స్ నే రమ్మందామనే ఉండింది, సో అలాగే వచ్చారు అందరూ. ఇది మా ఫస్ట్ టైం అండి, దిస్ ఇస్ మై ఫస్ట్ టైం అండ్ ఇట్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఛాలెంజ్. దిస్ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ ఆల్ మై ఫ్రెండ్స్ గ్యాదరింగ్ అండ్ ఫ్యామిలీ. సో ఎవ్రీబడి హెస్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ ఇన్ ఎవ్రీ విచ్ వే. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఇది లాస్ట్ 8 years నుంచి అనుకున్నాను, ఫైనల్ గా ఈ రోజు చేశాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. పేదవాళ్ళ కోసం రాధికా చారిటబుల్ ట్రస్ట్ పేదవాళ్ళ కోసం ఇప్పుడు రాధికా చారిటబుల్ ట్రస్ట్ రెడీగా ఉంటుంది సర్వీస్ చేయాలి. రాధికా చారిటబుల్ ట్రస్ట్ పేదవాళ్ళ కోసం రెడీగా ఉంటుంది అనేది మీరు నా ఏవి చూసే మీకు తెలుస్తుంది. నేను టచ్ చేయలేని ఏరియా లేదు. ట్రాన్స్జెండర్స్ కి ఇచ్చాము, వాళ్ళకి హార్మోనల్ ఇంజెక్షన్ ఇప్పించాము, వాళ్ళకి గ్రాసరీ డ్రైవ్ చేసాము, ఆటో యూనియన్ లో మేము చాలా స్ట్రాంగ్ ఉన్నాము, చాలా మందికి అక్కడ కూడా చేసాము. క్యాన్సర్ పేషెంట్స్ 3 చూసుకుంటున్నాము, 18 మందిని నేను అడాప్ట్ చేసుకున్నాను. అది కాకుండా మా స్టాఫ్ పిల్లలందరూ 30 మెంబర్స్కి నేను ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేసాము ఫిలిం నగర్లో, సో చాలా చేసాము. సో దీనికి డెఫినెట్లీ మేము చేస్తాము. మేము చేసే ముందు కూడా డెఫినెట్గా నేను పర్సనల్గా వెళ్ళి వాళ్ళని చూసి అవన్నీ కనుక్కొని చేస్తాను. ఎందుకంటే చేసేదంతా కూడా నేను ఇప్పుడు దాకా ఫండ్స్ ఎవరి దగ్గర తీసుకోలేదు. మా ఎన్జిఓ హాజ్ నాట్ టేకెన్ ఎనీ ఫండ్స్, ఇట్స్ ఆల్ ఫ్రమ్ మై సేవింగ్స్. సో నేను ఎవరు ఖర్చు పెడుతున్నాను ఎక్కడ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు వచ్చినా మమ్మల్ని మేము వాళ్ళని స్క్రీనింగ్ చేసి కనుక్కొని వెళ్ళి చూసి మాట్లాడి హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ.